శతమఖమణినీలా చారుకల్హారహస్తా స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసింధుః అలకవినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథా విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 5వ రోజు 5వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని క్రమంగా అర్థాన్ని భావిద్దాం. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోன்றும்மణి విளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்துழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் తీయినిల్ తూశాగుం సెప్పు ఏలో రెంబావాయి. గోదాదేవి ఈ 5వ పాసురంలో భగవంతుడి అతి గొప్పదైన 5వ స్వరూపాన్ని వివరిస్తుంది. ఆ 5వ స్వరూపమే అర్చామూర్తి, అర్చా విగ్రహం అంటాం. ఏమిటి దీని గొప్పతనం? మనం ఒకసారి జలాన్ని ఒక ఎగ్జాంపుల్గా భావన చేద్దాం. జలం ఎక్కడుంటుంది? ప్రకృతిలో చుట్టూ వాతావరణంలో తేమ రూపంలో గాలిలో జలం ఉంటుంది. కానీ దాహం వేస్తే ఆ తేమ రూపంలో దాన్ని తీసుకొని లోపలికి పీల్చి తాగలేం. ఇక సముద్రాల నిండా జలం ఉంటుంది. సముద్రాల్లో ఉండే జలాలని మనం తాగలేం, తాగేందుకు వీలుగా ఉండదు. ఉప్పటి జలం, అది ఉప్పుతో ఉంటుంది, అది లవణంతో నిండి ఉంటుంది, తాగలేం. ఇక మేఘాల్లో జలం ఉంటుంది. మనం కావాలి దాహం తెచ్చుకోవాలనుకున్నలా మేఘాల నుంచి నీళ్ళని తీయగలమా? తీసి తాగలేం. జలం విస్తృతంగా సముద్రంలో ఉన్న తాగలేకపోతున్నట్టే పరమాత్మ పరమపదంలో ఉంటే మనం ఆయన్ని చూడలేం. ఇక ఆ పరమాత్మ వ్యూహస్థానంలోకి దిగి వచ్చాడు. మేఘాల్లో జలం ఉంది కానీ చూడలేం. లేదు, ఎప్పుడో వర్షం పడుతుంది, వర్షం పడ్డప్పుడు మాత్రం జలం దొరుకుతుంది, కానీ మిగతా సమయాల్లో జలం దొరకదు కదా. కాబట్టి ఆ జలాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడలేం. అట్లాగే పరమాత్మ రాముడిగా కృష్ణుడిగా ఈ లోకంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవసరం ఏర్పడ్డప్పుడు దిగి వస్తాడు. కానీ మనం ఉన్నప్పుడు మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడల్లా ఆ రూపాలు చూడలేం. ఇక 4వది గాలిలో తేమలాగా ఉంటుంది ఎట్లా జలము, పరమాత్మ మనలో అంతర్యామిగా ఉంటాడు కానీ మనం చూడలేం. ఎంతో సాధన చేస్తే తప్ప ఈ మాంసచక్షువులతో అసలు ఆ స్వామి స్వరూపాన్ని చూడలేం. కనుక సర్వులకి సులభమైన 5వ స్వరూపం. నీళ్ళు ఎక్కడ అందుతాయి? ఒక బావినో నుయ్యినో తవ్వితే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు తీసుకోవచ్చు. సులువుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ జలధారలను అందుకోవచ్చు. ఎట్లాగో ఒక దివ్య మంగళ విగ్రహం అర్చా రూపం అంటారు, అర్చామూర్తి అంటారు అన్నమాట. భగవంతుడు ఒక శిలామయ మూర్తిగాను, దారుమయ మూర్తిగాను, లోహమయ మూర్తిగాను, ఓ చిత్తరువుగాను స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం మనకి మామూలు వారికి సాధనే అవసరం లేకుండా మాంసచక్షువులు ఉంటే చాలు ఎవరైనా చూడగలిగేందుకు వీలుగా ఉండే 5వ స్వరూపం అర్చారూపం. అది భగవంతుడి యొక్క 5వ దివ్య మంగళ విగ్రహ స్వరూపం. ఆ విగ్రహ స్వరూపం ఎంత గొప్పదో, ఆ స్వామిని ఎంత సులభంగా ఆరాధించవచ్చో 5వ పాటలో అమ్మవారు చెబుతుందన్నమాట. అంటే భగవంతుడి యొక్క సంబంధం కలిగిన ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉంటే దాంతో పట్టుకోవచ్చు. ఏంటి ఆ వస్తువు? నామం. భగవంతుడి ఒక్కొక్క గుణం ఒక్కొక్క నామం చెబుతుంది. అనంత కళ్యాణ గుణాకరుడు పరమాత్మ. ఆయనకు నామాలు కూడా అనంత కోటాను కోట్లు. కనుక ఒక్కొక్క నామం మన చేతిలో నామం చాలా సులభంగా ఉంటుంది. నోరుంటే ఆ నామం పలకచ్చు. నామం పలికామా ఆ నామం ఎవరిదో వాడు మన దగ్గరికి వచ్చేస్తాడు. ఒక పేరు ఎంత పెద్ద అర్థాన్ని చెబుతుంది. ఒక్కొక్క పేరు మనం ఒకసారి గ్రామం అంటే ఆ గ్రామం అనే పదం మన ఊరు మొత్తం వచ్చేస్తుంది. అందులో రాష్ట్రం అనే పదాన్ని ప్రయోగిస్తే భూభాగం అంతా అందులోకి వచ్చేస్తుంది. దేశం అనే పదం ప్రయోగిస్తే దేశమంతా వచ్చేస్తుంది. ప్రపంచం అంతా వస్తుంది. భగవంతుడి నామం కూడా అట్లాగే. ఒక నామాన్ని ప్రయోగిస్తే భగవంతుడి కళ్యాణ గుణాలన్నీ ఆ నామంలోకి వచ్చేస్తాయి. ఆ నామం ద్వారా ఆయన మన దగ్గరగా ఉంటాడు. కనుక నామాలు చెబుతుంది. మాయనై మన్ను వడమధురై మైందనై, మాయనై మాయావి, మన్ను వడమధురై మైందనై తూర్పు మధుర నిర్వాహకుడా, తూయ పెరునీర్ యమునై తురైవనై, లోతైన యమునా నదీ జలాల వెంట సంచరించేవాడా, లోతైనటువంటి యమునా నదీ తీర ప్రాంతంలో సంచరించే యమునా తీర విహార రసిక
అని కృష్ణుని పిలుస్తారు. ఆయనకి యమునా తీరంలో సంచరించడం అంటే చాలా ఇష్టంట. యమునా నది అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. అది 2 సార్లు భగవంతుడికి సేవ చేసిందంటారు. యమునా నదిని చిన్నప్పుడు కృష్ణ పరమాత్మని పైన ఉంచుకొని బుట్టలో వసుదేవుడు యమునని దాటుతున్నప్పుడు అతి లోతైన యమున మోకాలి వరకే ఆయన మునిగేట్టుగా భగవంతుడిని తీసుకొని వెళుతున్న వసుదేవుడికి ఇబ్బంది కలగకుండా దారి ఇచ్చింది. యమున అట్లా పరమ పవిత్రురాలు. రెండోది, ఇంకా యమున పవిత్రత పెరగడానికి కారణం వల్లవి వదనోచ్ఛిష్ట జలం అంటారన్నమాట. గోపికలు నిరంతరం వాళ్ళు ఏ పని చేసినా కృష్ణ సేవగా చేశారండి. వాళ్ళు కళ్ళాపి చల్లినా, ఇల్లు అలంకరించినా, ముగ్గు వేసినా, ఒంటికి బట్ట కట్టినా, ఒంటికి బొట్టు పెట్టినా, ఈ దేహం కృష్ణుడి శరీరం, కృష్ణుడికి బొట్టు పెడుతున్నా, కృష్ణుడికి బట్ట కడుతున్నా, కృష్ణుడి కోసం ఈ సేవలు చేస్తున్నా అని వారు ప్రతి కార్యాన్ని కృష్ణ నామస్మరణతోనూ కృష్ణ భావన అంకిత తత్పరతతోనూ ఆచరించారు. కనుక వాళ్ళు ఇంకా నిరంతరం కృష్ణమయమైపోయాయండి వాళ్ళ దేహాలని. అందుకే వాళ్ళు పళ్ళు తోముకొని పళ్ళు పుక్కిలించుకొని ఆ గోపికల పుక్కిలించిన జలం పడి యమున పవిత్రమైందటండి. వల్లవి వదనోచ్ఛిష్ట జలం అంటారు యమునా నదిని. ఆ యమునా గొప్పతనం. ఆ యమునా తీరంలో సంచరించేవాడు ఈ స్వామి. యమునా తీర విహార రసిక అని పిలుస్తారన్నమాట ఆయన్ని. ఆ ఎర్కొలత్తి నిల్తోన్రుం మణి వెళక్కై, ఒక అద్భుతమైనటువంటి నిర్మలమైన మనస్సు కలిగినటువంటి గోపకుల వంశంలో వెలిగిన మణి విళక్, ఒక మణిదీపం అండి ఆయన. ఆ ఎర్కొలత్తి నిల్తోన్రుం మణి విళక్కై, ఒక మణిదీపమా, గోపవంశమును ప్రకాశింపచేసిన మణిదీపమా అని. తాయై కుడల్ విళక్కం శైద దామోదరనై, అట్లాగే యశోదమ్మ చేత దామోదరా అని పిలిపించుకున్న ఓ దామోదరా, తూ యోమాయ్ వందునాం తూ మలర్ తూ విత్తొజుదు. అలా ఈ స్వామి యొక్క నామాలన్నీ మనం చెప్పుకుంటూ స్వామి దగ్గరికి వచ్చి తూ మలర్ పరిశుద్ధులమై, తూ విత్తొజుదు పుష్పాలను సమర్పించేది, వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. ఆ పుష్పాలు సమర్పించేటప్పుడు కూడా క్రమంగా వెయ్యక్కర్లా, ఎలా అనిపిస్తే అట్లా ముందు వెనుకలైనా పర్వాలా అట్లా పుష్పాలు సమర్పించి వాయినాల్ పాడి నోరారా గుణములు పాడి మనత్తినాల్ సిందిక్క మనసారా స్మరించి ఆ స్వామిని పోయ పిഴയും పుగుతరువా నిండ్రనவும். పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఎట్లా అంటే అగ్నిలో పడవేసిన దూది పింజవలే పాపములన్నీ భస్మములైపోతాయి. పాప రాసి ధూళి దోసరితముల వలె భస్మమైపోతుంది. తీయనిల్ తుష్యాగం చెప్పు. అలా భగవన్నామములను చెప్పండి అని 5వ పాసురంలో అమ్మ వివరించింది. మనకి మనిషికి కర్మలు ఏవో 3 రకాలుగా ఉంటాయంటారు. ప్రాచీనంగా మనం చేసుకున్నటువంటి కొన్ని కర్మలు సంచేల్లో వేసుకున్న కర్మలు లాంటివిట, సంచిత కర్మలు అంటారు వాటిని. ఇప్పుడు చేసే పనులకి రాబోయే కర్మలు కొన్ని ఆగామి కర్మలు అంటారు. ప్రస్తుతం అనుభవిస్తున్న కర్మలు కొన్ని వాటిని ప్రారబ్ధం అంట. ఈ కర్మలన్నీ కూడా భగవద్ ఉపాసనకు అడ్డుగా పడుతూ ఉంటాయి. అయితే వీటిని పోవడానికి పెద్ద కష్టపడక్కర్లా, సులువుగా భగవన్ నామాలు మన చేతిలో ఉన్నాయి. ఆ నామాలు పలుకుతాం. పలికి మనసార పరిశుద్ధులమై అంటుందన్నమాట. ఈ పరిశుద్ధత దేనివల్ల ఏర్పడుతుంది? భగవంతుడినే కోరుకొని భగవంతుడికి చెంది ఉండటం పరిశుద్ధత అండి. భగవంతుడిని వేరే వేరే కోరికలు కోరుకోవడం పరిశుద్ధత కాదు. భగవంతుడి మీద నిష్ఠ లేక ఎక్కడ ఏ కోరిక తిరుగుతుంటే అక్కడికెల్లా వెళ్ళటం పరిశుద్ధత కాదు. భగవంతుడి మీద అనన్య చిత్తంతో అనన్య మనస్కులమై అనన్య ఫలాపేక్ష లేకుండా భగవదుపాసనయే భగవత్ సేవయే ఫలాపేక్షగా ఉండటం పరిశుద్ధి. ఆ పరిశుద్ధి కలిగి పిలవాలి. మాయావి అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయడం మాయ. మనకు తెలిసిన తెలుగులో మాయలంటే ఏంటి? మాయలవాడు రావాడంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్లు చేసేవాడు. అది కాదు సంస్కృతంలో మాయావి అంటే. ఈ జగన్మాయా అని జగత్తంతా మాయని ఎట్లే అర్థం చేసుకున్నారు, తెలుగు అర్థాల్లో అర్థం చేసుకున్నారు. చాలామంది మతి తప్పిన గతి తప్పినటువంటి వ్యక్తులు, వాళ్ళకి అర్థం తెలియక జగన్మాయ అనగానే ఈ జగత్తంతా మాయా, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది, ఇది ఆభాస. ఏదో దూరంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎండ మావి అక్కడ నీళ్లు ఉండవు, కానీ అక్కడ కాంతి వికీరణం వల్ల కాంతి విక్రియ అవటం వల్ల అక్కడ మనకు ఒక రిఫ్లెక్షన్ ఏర్పడి అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి. ఇదంతా కూడా ఎలాగో ఎండ మావి ఎట్లాగో ఈ ప్రపంచం కూడా అట్లాగే అనేసారు. చాలా తప్పది. జగన్మాయా అని ఎక్కడా ఏ శాస్త్రం చెప్పలా.
జగత్ మాయే అయితే ఈ జగత్తు నా దివ్యమంగళ విగ్రహం అని ఎందుకు చెబుతాడు భగవద్గీతలో? అసలు ఈ జగన్మాయావాదం భగవద్గీతకి విరుద్ధం. సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి విరుద్ధం. ఆయన ఏకంగా ఒక్కసారి భగవంతుడు ఆయన యొక్క విభూతి యోగమని ఒక అధ్యాయం చెప్పేశాడు. స్థావరాణం అహం హిమాలయ, నక్షత్రాణం అహం శశి, నక్షత్రాలు చంద్రుని నేనే, స్థావరముల్లో హిమాలయాన్ని నేనే. ఇలా అసలు ఈ సృష్టిలో ఉండే ద్రవ్యాలన్నీ నేనే అని చెబుతూ ఉంటే ఆయన అబద్ధమైతే కదా ఆయనతో తయారైన ద్రవ్యం అబద్ధం అవుతుంది. పిండి అబద్ధం అయితే పిండితో తయారైన పిండి వంట కూడా అబద్ధం అవుతుంది. సో పిండి వంట అబద్ధం అంటే లోపల ఉండే పిండి అబద్ధం అవుతుంది. సో అంతర్యామిగా పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటే ఆయన వ్యాపించిన దానికి దేహం పైకి ఒకటి దొరుకుని కనబడుతూ ఉంటే ఇది ఎట్లా మాయ అవుతుంది? కనుక మాయావి లేక మాయా అన్న మాటకి ఉన్నది లేనట్టు అని కాదు అర్థం. ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడు అంటే మన బుద్ధికి అందని చేష్టలు కలవాడు. మన మను వాచామగోచరత్వం అంటమాట. మన వాక్కులతో ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ వైభవాన్ని, మన మనసుతో భావన కూడా చేయలేము ఆ వైభవాన్ని. మనసుకి వాక్కుకి అందని వైభవం కలవాడెవ్వడో అట్లాంటి ఆశ్చర్యకరమైన చేష్టితములు ఆశ్చర్యకరమైన గుణములు కలవాడెవ్వడో వాడు మాయావి. మాయకు అర్థం అది. జగత్తు ఎప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఇప్పుడున్నట్టు క్షణం తర్వాత ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. సాధారణ బుద్ధులై ఈ జగత్తులో నివసిస్తూ ఉండేవాళ్ళ ఊహలకి భావాలకి అందనటువంటి పరిణామశీలం కలిగింది కనుక జగత్ మాయ. ఆ కాంటెక్స్ట్లో అర్థం ఎలా తీసుకోవాలి? ఇక్కడ మాయావి అని పరమాత్మను సంబోధిస్తే బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవుళ్లకు సైతం కూడా అందనటువంటి వైభవం కలవాడు. వేదాలకి కూడా అపౌరుషేయాలైన వేదాలకు కూడా ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని వేదం చెప్పిందండి. భగవద్వైభవాన్ని వర్ణిస్తూ ఎక్కడిదాకా వాక్కులు మనస్సు కూడా వెళ్ళి వెనుతిరిగాయో ఆ వైభవాన్ని చెప్పలేక అట్లాంటి అపౌరుషేయవాంగమయమైన వేదరాశికి కూడా వాచామగోచరుడైనటువంటి ప్రభావశీలం కలవాడెవ్వడో ఆయన మాయావి, ఆశ్చర్యకరమైన చేష్టలు కలవాడు. అలాంటి స్వామిని పిలుద్దాం ఒక్కసారి. మాయావి అందాం, ఆశ్చర్యకరమైన శక్తి విశేషమా అందాం. ఆ తరువాత మాయానై మన్నువడ మధురై మైందనై తూర్పు మధురకు నిర్వాహకుడా అందాం. మధురానగరం అంటే స్వామికి చాలా ఇష్టం. సాక్షాత్ పరమపదమే భగవంతుడు రాముడైతే అయోధ్యగా అవతరించిందంటే ఆ పరమపదమే భగవంతుడు కృష్ణుడై అవతరిస్తే ఈ భూమి మీదకి మధురానగరంగా అవతరించిందనమాట. అట్లాంటి మధురానగర నిర్వాహకుడా అందాము. భగవంతుణ్ణి మనసులో భావించే ఉత్తమ హృదయం కలిగిన దేహమే మధుర అంటే అందులో పరమాత్మ ఎప్పుడు వేయించేసి ఉంటాడు. అట్లా ఆయన్ని భావిద్దాం. తూయ పెరునీర్ యమునైతురైవనై లోతైన జలం కలిగిన యమునా తీర విహారీ అందాము. అది భాగవత సంబంధం కలిగిన జలం కలిగింది యమునా సంచారి అనిపిస్తే ఆనందపడతాడు. ఆ నామంతో పలుకుదాం. ఆ ఎర్కులత్తి నిల్తోండ్రు మణి విళక్కై, మణిదీపం అంటే ఆయన తన మీద ప్రేమ కలిగి ప్రత్యేకించి యోగా కర్మ జ్ఞానాద్యనుష్ఠానాలేవీ లేకపోయినా కృష్ణుడికి ఇబ్బంది కలిగితే తట్టుకోలేక కృష్ణుడిని రక్షించుకోవటమే లక్ష్యంగా బ్రతికినటువంటి అమలిన అనన్య మనస్కులైనటువంటి గోపకుల వంశంలో మణిదీపంలా ప్రకాశించిన ఓ స్వామి మణిదీపమా అని పిలిచి ఆ తర్వాత వాళ్ళ అమ్మ చేత రోట్టికి కట్టు వేయించుకొని ఆయన దామోదర శబ్దాన్ని పొందాడండి. దామం అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. ఆయన చిన్నారి బొజ్జకి తాడుతో కట్టింది యశోదమ్మ. ఎంతో అదృష్టవంతురాలండి. భాగవతంలో చెబుతాడు పోతన గారు కూడా తెలుగు భాగవతంలో, ఏదో చిక్కడు శృతిలు ఎతి కావలి, వేదాలు చదువుకుంటే భగవంతుడు దొరకడు, వేదాలు ఉపనిషత్తులు యజ్ఞాలు యాగాలు చేసినా భగవంతుడు దొరకడు, సనకాది యోగులు ధ్యానం చేద్దాం మనసులో అనుకుంటే కూడా 1/2 నిమిషం కుదురుగా నిలబడని స్వామి. అట్లాంటి వాడు చిక్కెన్ తల్లి చేత లీలన్ రోలన్ అంటాడు. ఆ తల్లికి చేత కృప చేత ఆ రోటికి తల్లికి కట్టుబడ్డాడు స్వామి అని అంతా అందంగా చెబుతారండి. యశోదమ్మ ఎట్లా కట్టిందో చెబుతారు. యశోదమ్మ భగవంతుడిని కట్టాలనుకుంది, ప్రేమతో కట్టాలనుకుని ఒక తాడు తెచ్చింది, ఇంకొక తాడు తెచ్చింది. ఈ తాడుకి ఆ తాడు ముడివేసింది, తాడు చిన్నదైపోయింది, పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది. చిన్న బొజ్జ ఉన్న స్వామిని కట్టలేకపోయింది. ఇంకో తాడు తెచ్చింది, కట్టాక మళ్ళీ ఆ తాడు చిన్నగా అనిపించింది. ఇట్లా ఒకటికి ఒక తాడు ముడివేస్తూ వెళుతోంది, శ్రమపడుతోంది. చూచాడు తల్లి వంక. ప్రేమ ఆవిడికి. ఎక్కడ ఆపదలు తెచ్చుకుంటాడు, ఎక్కడ వేరే వారి చేత
ఆకతాయి పనులు చేసి మాటలు అనిపించుకుంటాడు అనే ప్రేమతో రోటికి కొడుతుంది. ఆ తల్లి ప్రేమకి పొంగిపోయి ఆవిడికి చిక్కాడు. సరే కట్టేయమ్మా అన్నాడు, ఆవిడ కట్టేసింది. దీన్ని మనకి ఆళ్వార్లో ఒక మహనీయులు కన్నీన్ సిరుత్తాంబు అంటూ సన్నని చిన్ని ముడుల తాడు అంటూ అద్భుతమైన ప్రబంధాన్ని ఒకటి కృప చేశారనమాట. ఇట్లా భగవంతుడు ఈ ఒక తాడుకి కట్టుబడ్డాడు. ఏమిటి దీంట్లో ఉన్న గొప్పతనం? మనకి ఆలోచనలు తాళ్ళు లాంటివి. ఆలోచనలు ఒకసారి వచ్చిన ఆలోచన ఒక నిమిషం తర్వాత క్షణం తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఇంకొక ఆలోచన వస్తుంది. ఆలోచనలు ఎప్పుడూ అన్బ్రేకబుల్గా వస్తూనే ఉంటాయి. మనకి ఒక చైన్లా వస్తుంటాయి ఆలోచనలు. కానీ ఒక ఆలోచన సంబంధం లేకుండా సాగకుండా ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనని ముడివేస్తూ, ఒక తాడుకి ఆవిడ ఇంకొక తాడుని ఎట్లా ముడివేసిందో మన ఆలోచనకి ఆలోచనని ముడివేసుకుంటూ ఆ ఆలోచన నన్ను కృష్ణుడు చుట్టూ తిరగాలి. కృష్ణుడి పొట్ట చుట్టూ కట్టింది కదా ఆవిడ. అట్లా భగవంతుడి మీద ఆలోచన నిలపటం ధ్యానం. ధ్యేయ చింతాయాం భావే లుటి ధ్యానం అని దానికి ఒక వ్యుత్పత్తి అండి. చింతన సాగటం ధ్యానం అంటే. ఆ చింతన కూడా ఎట్లా ఉండాలి? నీళ్లు పోస్తే నీళ్లు బిందువులు కట్ అవుతూ పడతాయి. అదే ఒక తైలాన్ని పోస్తే, తేనెను ఒక ఆముదాన్ని పోస్తుడండి, తీగలాగా మధ్యలో ఏ బ్రేక్ లేకుండా పడుతుంది. అవి చిన్న తైలధార స్మృతి సంతతి ధ్యానం అని ధ్యానానికి పేరు పెట్టారు. తైలధారని పోస్తే ఆ తైలధార ఎట్లా అయితే మధ్యలో ఎక్కడా బ్రేక్ కాకుండా వస్తుందో మన స్మృతి సంతతి, మన ఆలోచన యొక్క సంతానం, ఈ నిమిషానికి మరో నిమిషం, మరో నిమిషానికి ఆ మరో నిమిషం, ఈ సంతాన ప్రక్రియలో అంటే ఒక నిమిషం నుంచి నిమిషం ఉత్పన్నం చెందుతూ ఉత్పత్తి అవుతూ వెళ్ళే ఈ నిమిషములన్నీ భగవంతుడి మీద నడిస్తే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? చాలామంది వేళ శ్వాస మీద ధ్యానం, ఏ భావం లేకుండా ఏ నిరాకార ధ్యానం అని చూద్దాం. ధ్యానం అనే మాటే ఒకదాన్ని చింతించడం. ధ్యానంకి అర్థమే చింతన చేయుట. చింతించాలంటే ఏదైనా ఒకటి ఆబ్జెక్ట్ ఉండాలి కదా. ఆబ్జెక్ట్లెస్గా చేసి చింతనే అవ్వదు. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకుండా చింతించాలనుకోవడం కూడా ఒక చింతనే అవుతుంది మళ్ళీ. ఇంకా చింతనకి అర్థం అది, ధ్యానానికి అర్థం అది. ఇది చాలా శక్తివంతమైందండి. ఇది ఎట్లా పడితే అట్లా తెలియకుండా దేన్ని పడితే దాన్ని ధ్యానిస్తే, దేన్ని నువ్వు ధ్యానిస్తున్నావు కొన్ని రోజులకు అలా అవుతావు. భగవద్గీత స్పష్టంగా చెప్తాడు, యద్భావం తద్భవతి అని చెప్తారు మన వాళ్ళు. నువ్వు దేన్ని భావిస్తావు కొన్నాళ్ళకు నువ్వు అలా అవుతావు. ఏ యథా మాం ప్రబద్యంతే తాన్ తథైవ భజామ్యహం అంటాడు భగవద్గీతలో. నన్ను ఎవరు ఎట్లా భజిస్తే వాళ్ళకి అట్లా అందుతానని చెప్పాడు. ఎం వాపి స్మరన్ భావం త్యజంత్యేతే కళేబరం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అంటాడు. ఎవడెవడు ఏ భావాలను స్మరిస్తూ జీవితాలని దేహాలని వదిలిపెడతాడో వాడు తిరిగి మళ్ళా అలాంటి జన్మలే పొందుతాడని చెప్తాడు. భావించటం చాలా గొప్పది, భావించడం చాలా శక్తివంతమైన తేలికైన మాట కాదది. కాబట్టి ఏది పడితే అది భావించడం సమంజసమే కాదు. దేన్ని భావించాలో భాగవతంలో వ్యాసాది ఋషులంతా ఒక చర్చ చేసి, ఏది దివ్యమంగళ విగ్రహం కలిగినదో, ఏది సమస్త సకల శుభాశ్రయమో దాన్ని ధ్యానించమన్నారు. కారణం తు ధ్యేయ, ఏది జగత్కారణమో దాన్ని ధ్యానించమన్నారండి. శంకర భగవత్పాదుల వారు శ్రీమన్మహాభారతంలో నుంచి ఒక శ్లోకాన్ని వారి వ్యాఖ్యాన గ్రంథాలు ఉటంకిస్తూ, ఆలోడ్య సర్వశాస్త్రాణి విచారిచ పునఃపునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా. అన్ని శాస్త్రాలని మిక్సీలో వేసినట్టుగా మనం జ్యూస్ తీయటానికి, మిగతా ఎసెన్స్ తీయటానికి ఎట్లా అన్నీ ఒక మిక్స్ చేస్తామో, శాస్త్రములన్నింటినీ ఆలోడ్య శాస్త్రాన్ని విచారిచ పునఃపునః మరల శాస్త్రములను విచారిస్తే ఇదం ఏకం సునిష్పన్నం ఒకటే ఒకటి తెలిసింది, ధ్యేయో నారాయణ సదా. ఇది శంకర భగవత్పాదుల వారు, ఆదిశంకరుల వారు చెప్పిన మాట. ఇది ఆదిశంకరుల వారు చెప్పిన మాట కాదు, శ్రీమన్మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పిన మాటని వారు వారి వ్యాఖ్యాన గ్రంథాల్లో ఒకసారి మరల స్మరించారు. నారాయణుడే ధ్యానింపతగినవాడు అని చెప్పారు. నారాయణుడు జగత్కారణమైన తత్వం కనుక ఆ నారాయణుణ్ణి, జగత్కారణమైన నారాయణుని ధ్యానించాలి. ఇదే మరలా వారు భజగోవింద స్తోత్రంలో కూడా చెప్పారు, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. నీకు ఇది ధ్యానం చేయాలంటే దేన్ని చేయాలి? దేన్ని బట్టి దాన్ని చేయకు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి నువ్వు శ్రీపతి, లక్ష్మీపతి అయిన నారాయణుడు, ఆయన మంగళకరుడు, మంగళమూర్తి. ఆ మంగళకరుణ్ణి, మంగళమూర్తిని ధ్యానం చేయి, నీవు కూడా మంగళకరుడిగా మారతావు. ఈ ధ్యానం చేసేప్పుడు భావాలు పక్కకెళ్ళనివ్వకుండా ఆ స్వామి చుట్టే చిన్న చిన్న తాడుల వలె చుడితే ఆయన నీకు దామోదరుడై
సౌలభ్యంతో పట్టుబడతాడు. ఇది ధ్యానం చేసే ప్రక్రియ చెప్పారు. దీనికి చాలా సులువైన మార్గం ఏంటి? కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మనసు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏ భావాలు లేకుండా పెడితే నువ్వు కూడా చివరికి నిష్క్రియుడిగా నిష్భావకుడిగా మారచ్చు. కానీ మనకి భావాలు లేకుండా పోవటం కాదు కావాల్సింది, మంచి భావాలతో నిండటం కావాలి. మనకి రూపాలు లేకుండా పోవడం కాదు కావాల్సింది, మంచి రూపంతో నిండాలి, మంచి గుణాలతో నిండాలి తప్ప గుణరహితులుగా రూపరహితులుగా భావరహితులుగా అయితే ఆ ఒక చైతన్యహీనత్వానికి దీనికి పెద్ద తేడా ఏముంటుంది? అది కాదు మన పర్పస్. అందుకే చాలామంది తెలియక విగ్రహారాధన కరెక్ట్ కాదు, విగ్రహాలు చాలా తప్పు మాట, అర్థము లేని మాట అది. ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఆకారం ఉంది, ఆకారం లేకుండా ఏదీ లేదు. మన కంటికి కనపడని గాలికి కూడా కనపడనంత సూక్ష్మమైన ఆకారం ఉంది. మన కంటికి కనపడిన ఆత్మకి కూడా ఒక సూక్ష్మ శరీరం ఉంది. ఆ ఆత్మ తన కర్మలను వదులుకుంటే వచ్చే ఒక దివ్య శరీరానికి కూడా ఒక దివ్యమైన తేజో శరీరం ఉంది. ఆ ఆత్మ చివరికి పరమాత్మని చేరినప్పుడు వచ్చే ఒక పంచోపనిషణ్మయ దివ్యమంగళ విగ్రహానికి కూడా ఒక దివ్యమంగళ విగ్రహ స్వరూపం ఉంది. కనుక ఆకారరహితంగా ఈ సృష్టిలో ఏదీ లేదు. లేనప్పుడు నువ్వు నిరాకారంగా అవటం కోరుకుంటావా? మంచి ఆకారం, బలమైన ఆకారం, ముసలితనం రాని, ఎప్పటికీ నశించని, క్షయం లేని, ఎప్పటికీ ఏ రకమైన లోటుపాట్లు లేని ఆకారం కోరుకుంటావా? ఇది తెలివిగల వాళ్ళ లక్షణం అన్నమాట. అందుకే కళ్ళు మూసుకొని ఏం లేకుండా ధ్యానం చేయమని చెప్పలా, చక్కగా కంటిని వంటిని మనస్సుని పరవశింపచేసి ఒక దివ్య మంగళ విగ్రహాన్ని ధ్యానం చేయమని చెప్పాడు. విగ్రహారాధన చేసేప్పుడు ఎంత అద్భుతమైనగా ఉంటుంది ఆ పూజ ఆరాధన సాధనలు. స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని భావిస్తాడు. ఆ పద్మాల వంటి చక్కటి పాదాలు, ఆ పాద పద్మాల పైన అర్ధచంద్రాకారంలో ఉండే అద్భుతమైన చక్కటి దివ్యకాంతులు వినే చంద్ర కాంతులను క్రిందు చేసేటువంటి దివ్యమైన నఖములు, ఆ పైన చక్కటి పిక్కలు, స్వామి యొక్క అద్భుతమైనటువంటి మోకాలు ప్రదేశం, ఆ పైన ఊరువులు, చక్కటి అద్భుతమైన తొడలు, ఆ పైన చక్కటి జఘన మండలం, అక్కడి వడ్డాణం, ఆ పైన నాభి ప్రదేశం, ఆ పైన విశాలమై లక్ష్మీదేవి విహరిస్తూ ఉండే అద్భుతమైన శ్రీవత్సమనే పుట్టుమచ్చతో కూడిన వక్షస్థలం, ఆ పైన కంభువు వంటి శంఖము వంటి కంఠసీమ, చక్కటి భుజములు, శంఖ చక్రాదులను ధరించిన భుజములు, అభయహస్తాన్ని లీలాపద్మాదులను గదను ధరించినటువంటి చేతులు, అద్భుతమైన ఘన కిరీటం, గొప్ప కుండలం, పద్మాలను ధిక్కరించే కరుణరస ప్రవాహం కలిగినటువంటి నేత్రద్వయం, చక్కటి కోటేరు నాసిక, చిరుమంద సుధారసధారలను స్రవించే అద్భుతమైనటువంటి పగడముల వంటి పెదవులు, చక్కటి మస్తకం, అద్భుతమైన కేశ సౌందర్యాన్ని ద్యోతకపరిచేటువంటి విశాల సుందర అలకలు కలిగినటువంటి కుటిలాలక సంయుక్తమైన కేశపాశ్యం. మనసు ఇప్పుడు ఏమైంది? ఒకళ్ళ మీదే సంచరిస్తుంది. యశోదమ్మ కృష్ణుని ఎట్లా సన్నని తాడులకు ముడులు వేసి కట్టిందో, మన భావాలు ఆలోచనలు కొన్ని నిమిషాల పాటు ఆయన పాదాలు, ఆయన పిక్కలు, ఆయన తొడలు, ఆయన జఘనమండలం, ఉదరం, వక్షస్థలం, కంఠసీమ, భుజదండం, ఆ హస్తాలు, వాటి యొక్క ఆభరణాలు, ఆ దివ్యాయుధాలు, కంఠసీమ, కుండలాలు, శ్రీకరణములు, నేత్రములు, నాసిక, అధరం, లలాటం, అద్భుతమైన కేశపాశం, ఇట్లా మన మనస్సునే ఈ ఆలోచనల తాళ్ళు పక్కకి వెళ్లకుండా కృష్ణుడి చుట్టూ తిరుగుతూ కృష్ణుడిని చుట్టుకొని చేరటమే విగ్రహారాధనలో సాగేటువంటి మానసిక, వాచిక, కాయిక, 3 కైంకర్యాలు ఏకీకృతమై సాగేటువంటి అద్భుతమైన ఆరాధన అండి. కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందే మన ఋషులు, మన పెద్దలు దీన్ని మనకు అందిస్తే, దీని వైభవాన్ని తెలుసుకోలేక రకరకాల విచిత్ర ఆరాధనలు, విచిత్ర అధ్యయనాలు, కష్టపడకుండా సులువుగా కూర్చొని ఏవేవో ధ్యానాలు చేస్తూ వికృతమైన భావ పరంపరలలో మునిగిపోతున్నాం. ఎంత గొప్ప శక్తి ఉందండి ఈ విగ్రహారాధనలో. ఓ 20-22 నిమిషాల పాటు మీ మనస్సు పక్కకెళ్లకుండా ఇలా భగవంతుడికి అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, ఏదో స్నానం, ఆయనకు అద్భుతమైనటువంటి యజ్ఞోపవీతం, ఆయనకు ఊర్ధ్వపుండ్రం, హరిద్రాది అలంకరణ, ఆయనకు తిగిడి వస్త్రయుగ్మ సమర్పణ, ఆయనకు అద్భుతంగా వింజామర సేవ, మంగళాశాసనం, నైవేద్యం, ఇట్లా ఈ షోడశ ఉపచారములతో మన మనస్సు నిరంతరం భగవంతుడి మీద, శరీరం సాగుతోంది, నోరు పలుకులు పలుకుతూ స్వామి గుణాలను మాట్లాడుతోంది, మనస్సు స్వామి కళ్యాణ గుణములను భావిస్తోంది. ఎంత గొప్ప శక్తి ఏకీకృతమవుతుందండి. అందుకే కొద్దో గొప్ప రోజు ఒక అలవాటుగా భగవంతుడి ఆరాధన చేసే వాళ్ళని గమనించండి, వాళ్ళ ముఖంలో ఒక దైవీ తేజం తొణికిసలాడుతూ విరాజిల్లుతూ కనబడుతుంది అనమాట. ఇది భగవద్ ఉపాసన శక్తి. ఈ 5వ స్వరూపంలో విగ్రహ రూపం ఎంత గొప్పదంటే, నాయనా నువ్వు ఎప్పుడూ వేరే కాలాల్లోకి వెళ్ళి ఆ అవతారాలను చూడలేవు, అవి నీకు దర్శన దుర్లభం. వేరే లోకాలకి వెళ్ళి పరమపదంలో వెళ్ళి నువ్వు చూడలేవు ఇప్పుడు ఈ శరీరంతో. అట్లాగే
పాలసముద్రంలోనూ చూడలేవు. అంతర్యామికి సాధనల కష్టం ఈ సాంసారిక జీవితాలలో. కనుక సులువుగా కంటి ముందు కనపడే ఒక దివ్య మంగళ విగ్రహం. నువ్వేం పెడితే అది పెట్టించుకుంటాడు, నువ్వు ఎలా బట్ట కడితే అలా కట్టించుకుంటాడు, నీ ఆరాధనలు అందుకుంటాడు. నోరార నామాలు చేతిలో ఉంటే పలకయ్య, పుష్పాలు సమర్పించు, మనసార పుష్పాలు సమర్పించు. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. మనసుతో ధ్యానం చేయి, మనసుతో తలుచుకో, వాక్కులతో పాటలు పాడు. చాలు నీ పూర్వ పాపాలు, సంచిత కర్మలు, రాబోయే ఆగామి కర్మలు, ఇప్పుడు అనుభవించే ప్రారంధ కర్మలు అగ్నిగుండంలో వేసిన దూది పింజేవలే భస్మం అయిపోతాయి. చెప్పు భగవన్నామములు అంటూ ఈ 5వ పాసురంలో భగవంతుడి యొక్క విగ్రహ స్వరూపం సర్వజనులకి సర్వకాలాలకి ఎంత సులభమో, ఎంత సుగుణాకరమో, ఎంత సౌందర్య రస నిర్భితమో వివరించింది గోదమ్మ.